అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం చాప్టర్ 3లో ఉన్నాం. స్టీఫెన్ క్రాషన్ గురించి తెలుసుకుంటున్నాం. ఎవరు ఈ స్టీఫెన్ క్రాషన్ అంటే ఈయన ఒక భాషా శాస్త్రవేత్త అండి. ఈయన ఏం చేశాడంటే సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్ మీద ఒక థియరీని ప్రతిపాదించాడు. సెకండ్ లాంగ్వేజ్ అంటే మనకి ఇంగ్లీష్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ ఫర్ ది ఎలిమెంటరీ సెక్షన్. అదే మనకి వచ్చేసి 10th లెవెల్ అంటే ఇంగ్లీష్ ఈజ్ థర్డ్ లాంగ్వేజ్. తర్వాత మనం వేరే క్లాస్‌కి వెళ్ళే కొద్దీ కూడా ఇంగ్లీష్ మారుతా ఉంటుంది. లాంగ్వేజెస్ ఏదైతే ఉందో. కాబట్టి సెకండ్ లాంగ్వేజ్ అనేది ఫర్ ది ప్రైమరీ చిల్డ్రన్ అవుతుంది ఇంగ్లీష్ అనేది. ప్రైమరీ లాంగ్వేజ్ ఏంటి? ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే ఇట్స్ మదర్ టంగ్ అవుతుంది. సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రైమరీ స్కూల్స్‌లో మరి ఎట్లా అసలు భాష గురించి ఈ భాషా శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో స్టీఫెన్ క్రాషన్ ఏం చెప్తున్నారు సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్. లెర్నింగ్ అనట్లా అక్విజిషన్ అంటున్నారు. అక్విజిషన్ అంటే ఏంటంటే ఆర్జించడం, అన్కాన్షియస్‌గా నేర్చుకోవడం. అన్కాన్షియస్‌గా అంటే అసలు నేర్చుకుంటానని కూడా తెలీదు. నేర్చుకుంటున్నాను అని కూడా తెలీదు. ఎంజాయ్ చేస్తుంటాడు అండ్ క్యాపబుల్ అయిపోతాడనమాట. ఏంది అక్విజిషన్ అంటే మనం ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం దీని గురించి. అక్విజిషన్ అంటే ఏంటంటే ట్రైనింగ్ పర్పస్ మీద ఒక కుర్రోడు కుంగ్ ఫు నేర్చుకోవడానికి వెళ్తాడు. మనం కుంగ్ ఫు అంటున్నాం కదా! కుంగ్ ఫు నేర్చుకోవడానికి వెళ్తాడు. బట్టలు ఉతికిస్తా ఉంటాడు. బట్టలు ఉతకడం, ఆరేయడం, ఉతకడం, ఆరేయడం రోజు అదే పని. ఇదేంది నేను కుంగ్ ఫు నేర్చుకోవడానికి వస్తే నువ్వు బట్టలు ఉతికిస్తున్నావు. సరే రా నేను చూపిస్తాను ఏం నేర్చుకున్నావు అని చూస్తే చాలా మూవ్స్ అతనికి ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. దట్ ఈస్ ద అక్విజిషన్ అనమాట. కాబట్టి ఇతను దాని మీద ఏం చెప్పాడంటే ఇతను ఒక ఎడ్యుకేషనల్ రీసెర్చరు. అంటే ప్రయోగాలు చేస్తుంటాడనమాట పిల్లల మీద. ఎట్లా నేర్పిస్తే తొందరగా నేర్చుకుంటారు. ఇక ఒక కొన్ని థియరీస్‌ని ఈయన ప్రతిపాదించడం జరిగింది. 1980 నుంచి కూడా ఈయన చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడు ఈ సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్ గురించి. అంటే ఆంగ్ల భాషను నేర్చుకోవడానికి వివిధ దేశాలు ఎలా ప్రయత్నించాలి అనే దాని మీద అనమాట. ఇతను ఏందంటే గ్రామర్ డ్రిల్స్, రోట్ లెర్నింగ్‌ని నో చెప్పేసాడు. మనకు గ్రామర్ డ్రిల్స్ ఉంటాయి. దేంట్లో ఉంటాయి? అండ్ మనకొచ్చేసి గ్రామర్ ట్రాన్స్‌లేషన్ ఉంటుంది. గ్రామర్ ట్రాన్స్‌లేషన్‌లో గ్రామర్ యొక్క ఇది ఉంటుంది. ఇతని ప్రకారం ఏందంటే గ్రామర్ కాదు. అట్లానే బట్టి పట్టే విధానం అయితే కాదు. బట్టి పట్టే విధానాలు ఉండేయి మన గ్రామర్ ట్రాన్స్‌లేషన్‌లో. జీటీ మెథడ్‌లో గ్రామర్ డ్రిల్స్ అండ్ బట్టి పట్టడం అనేది ఉండేది. దీన్ని తీసి పక్కన పడేయండి. ఇది వర్కౌట్ కాదని చెప్పాడు. సరే ఈయన ఐడియాస్ ఏంటి? అంటే న్యాచురల్ ఇంటరాక్షన్ అనేది జరగాలి. అంటే న్యాచురల్ అని వచ్చింది ఇంగ్లీష్‌లో అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే LSRW. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. దీని గురించి మాత్రమే మనం ఆలోచించాల్సి ఉంటుంది. గ్రామర్ స్ట్రక్చర్ కాదు. అసలు గ్రామర్‌ని తీసి పక్కన పడేయండి. అసలు వాడు ప్రాపర్‌గా కన్వే చేస్తున్నాడా మెసేజ్. కొంతమంది మాట్లాడతారు అసలు గ్రామటికల్‌గా కరెక్ట్‌గా ఉండదు. బట్ మెసేజ్ కన్వే అవుతది. ఇది ఎవరికి చెప్తున్నాడు? సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్. అంటే ప్రైమరీ స్కూల్‌లో 1-5 చదివేవాళ్ళు అంటే 10 ఏళ్ల లోపు పిల్లల్ని ఉద్దేశించి చెప్తుంది. పిల్లలు తప్పులు చేయనీయండి. తప్పే మాట్లాడతారు. విచిత్రంగా మాట్లాడతారు. కానీ మెసేజ్ కన్వే అవుతుందా లేదా చూసుకోండి. అంటే అతను కమ్యూనికేట్ చేస్తుంది మనకు అర్థమవుతుందా లేదా? కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ మీద ఎంఫసిస్ ఇవ్వండి. అంతేగాని వర్డ్ టు వర్డ్ ఇచ్చి వాళ్ళని యాంగ్జైటీ లెవెల్స్ పెంచొద్దు. కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అంటే ఏంటి? జనరల్‌గా మన కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్‌గా వర్డ్‌ని తీసుకుంటాం. ఇప్పుడు ఎంఫసిస్ అంటే ఏంటి? ఒత్తిడి. కాంప్రహెన్సిబుల్ అర్థమయ్యేటటువంటి, ఇన్పుట్ లోపల చేర్చేటటువంటి, లో తక్కువ, యాంగ్జైటీ ఆదుర్ద, ఎన్విరాన్మెంట్ వాతావరణం. ఇలా పదం పట్టి నేర్చుకునేది మన కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అనమాట. అది ఒక్కొక్క పదం. ఆయన ఏం చెప్తాడంటే కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అనేది పెంచండి. అంటే పదం స్థాయి నుంచి సెంటెన్స్ స్థాయి నుంచి అండ్ పారాగ్రాఫ్‌కి తీసుకువెళ్ళండి అనేసి చెప్తాడనమాట. స్టూడెంట్స్ లెర్న్ బెస్ట్ వెన్ మోటివేటెడ్ అండ్ అలౌడ్ టు ప్రోగ్రెస్ ఎట్ దేర్ ఓన్ పేస్.
పిల్లలు ఎలా బాగా నేర్చుకుంటారు అంటే మోటివేషన్ చేయండి. అద్భుతం అని చెప్పా. మొన్న నిన్ను ఓ సార్ వచ్చారు చూసావా? ఆయన నిన్ను చూసి భలే పొగిడారు తెలుసా? అరే భలే చెప్పావు, భలే చెప్పావు అన్నారు. వాళ్ళు కూడా మొన్న వచ్చారు ఆగస్ట్ 15 భలే స్పీచ్ ఇచ్చామని చెప్పారు. అనేసి ఒక పాజిటివ్ వైబ్స్‌ని క్రియేట్ చేయాలి. అంతేగాని నీ మొహం నీకేం వచ్చురా ఇట్లా ఉండకూడదు. అంతే పిల్లవాడిని వాడి ఓన్ వేగం మీద వెళ్ళనివ్వాలి. మనం వెరీ కంట్రోల్డ్‌గా ఉండే ఎన్వైర్న్‌మెంట్‌ని క్రియేట్ చేస్తే వర్కౌట్ అవ్వదు. వదిలేయాలి. మొక్కని గనక సూర్యుడికి అట్లా వాతావరణం వదిలేసినట్టు వదిలేస్తే అది పెరిగిద్ది. అంతే తప్ప మనం ఎళ్లి దాని ఆకులు ఎంత పెరిగినియి అయి ఇలా అయితే ఊడిపోతాయి. ఇక ఆయన ఏం చేశాడంటే క్రాషన్‌ను హైపోథీసిస్ కొన్ని మౌలిక అంశాలు కొన్ని ఆయన తీర్మానించిన థియరీస్ అన్నమాట. ఇవన్నీ కూడా 5 థియరీస్ దానికి సంబంధించి. థియరీస్‌లో అంటే హైపోథీసిస్ అంటే ఏం లేదు. థీసిస్ ఇలా అనుకుంటున్నాను. దానికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్యూజిషన్ లెర్నింగ్ హైపోథీసిస్ అందులో 5 హైపోథీసిస్‌లో మొదటిది అక్యూజిషన్ లెర్నింగ్ హైపోథీసిస్. దీని ప్రకారం లెర్నింగ్ అనేది ఉండకూడదు అంటాడు. ఉండాల్సిందేంది అక్విజిషన్ అంటాడు. లెర్నింగ్ అంటే మరీ ఉండకూడదని కాదు. లెర్నింగ్ కన్నా అక్విజిషన్‌కి ఎక్కువగా ప్రామినెన్స్ ఇవ్వండి. స్టీఫెన్ క్రాష్‌న్ అయితే పూర్తిగా లెర్నింగ్ వద్దని చెప్పలేదు కానీ అక్విజిషన్‌కి ప్రాముఖ్యత ఇవ్వండి. అక్విజిషన్ అనేది సబ్‌కాన్షియస్ ఎలా లాంగ్వేజ్ 1 లాగా ఫస్ట్ లాంగ్వేజ్ లాగా. తెలుగు మనకెవరు కూడా మొట్టమొదటే పుట్టంగానే వచ్చేసి వ్యాకరణ క్లాసులు అనేసి వ్యాకరణ తరగతులు అని చెప్పేసి మనకేం కోచింగ్ ఇవ్వలా. మనం ఏం చేసాం? విన్నాం, మాట్లాడాం, ఇమిటేట్ చేసాం, మాట్లాడాం. తర్వాత చదవడం నేర్చుకున్నాం, తర్వాత రాయడం నేర్చుకున్నాం. అలానే సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్ కూడా జరగనివ్వండి న్యాచురల్ ఆర్డర్‌లో. లెర్నింగ్ ఈజ్ కాన్షియస్. ఫార్మల్ లెర్నింగ్ అంటే స్కూల్లో మనం ఏదైతే చెప్తుంటామో అది లెర్నింగ్ కిందకి వస్తుంది. పిల్లవాడు లెర్న్ చేస్తాడు. ఫార్మల్‌గా ఉంటుంది. స్కూల్‌కి రాకపోతే లెర్నింగ్ ఆగిపోతుంది. కానీ అక్విజిషన్ ఆగదు. సబ్‌కాన్షియస్‌గా జరుగుతానే ఉంటుంది. అక్విజిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ రియల్ లాంగ్వేజ్ యూజ్. అక్విజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్విజిషన్ అంటున్నారు ఏంటదంటే అసలు ప్రయత్నపూర్వకంగా నేర్చుకోడు ఇక్కడ అక్విజిషన్‌లో. లెర్నింగ్ అనేది ప్రయత్నపూర్వకం కావాలని. కాబట్టి అక్విజిషన్ అనేది ఏందంటే ప్రయత్నపూర్వకంగా కాకుండా తనకు ఓన్‌గా, తనకు నచ్చినట్టుగా తనను నేర్చుకుంటాడనమాట. ఇక మాంటర్ హైపోథీసిస్ ఒకటి ఉంది. ఈ మాంటర్ హైపోథీసిస్ ఏంటంటే అక్విజిషన్ ఇనిషియేట్ స్పీచ్. ఎప్పుడైతే పిల్లవాడిని అన్‌కాన్షియస్‌గా నేర్పిస్తా ఉంటామో, ఎట్లా నేర్పిస్తాం? ఒక రైమ్ చేస్తాం. ఒక రైమ్ చెప్తాం. పిల్లోడు ఇమిటేట్ చేసి ఎగురుతా నేర్చుకుంటా ఉంటాడు. టోటల్ ఫిజికల్ రెస్పాన్స్, స్టోరీ బేస్డ్ అప్రోచ్ ఇట్లా మనం ఏం చేస్తామంటే వాడిని అభినందిస్తూ ఉంటాం. ఆటోమేటికల్లీ హీ బిగిన్స్ టు స్పీక్. మనం కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటాం. అండ్ స్టూడెంట్స్ గెట్ రెడీ టు స్పీక్ అండ్ హీ స్పీక్స్. ఇప్పుడు అక్విజిషన్ వల్ల ఏం జరిగింది? మాట్లాడడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు లెర్నింగ్ మరి పిల్లవాడు నేర్చుకోవడానికేగా వచ్చింది. యాక్ట్స్ యాజ్ ఎ మానిటర్ టు ఎడిట్ లాంగ్వేజ్ అవుట్‌పుట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పిల్లవాడు మాట్లాడడమే 100% కరెక్ట్‌గా మాట్లాడతాడా అంటే ఇన్ ఇంగ్లీష్ దేర్ ఈజ్ నో 100% కరెక్ట్ సెంటెన్స్. ప్రతి సెంటెన్స్‌ని కూడా ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ సెంటెన్స్ చేయొచ్చు. సెంటెన్స్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కాన్ఫిడెన్స్ స్థాయిని బట్టి ఆ మానిటర్‌ని మనం వాడాల్సి ఉంటుంది. ఓకేనా? కాన్ఫిడెంట్‌గా ఉన్నాడనుకోండి లో మానిటర్ యూజ్ అనేది చేయాలి. అంటే తక్కువగా ఎడిటింగ్ ఉండాలి. పర్ఫెక్షనిస్ట్ అనుకోండి అంటే కొంచెం బాగా వెళ్ళాడు, స్థాయి పెంచుకున్నాడు. అక్కడ కొంచెం మనం ఏం చేయాలంటే హై మానిటర్ యూజ్ అనేది చేయాలి. ఎడిటింగ్‌లు ఇయన్నీ కూడా మనం ఏంటంటే కొంచెం ఓకే. వాడి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మనం మోడరేట్‌గా ఉంచే రకంగా ఎడిట్ చేసుకోవచ్చు. మోడరేట్ యూజర్స్ ఏం చేయొచ్చు? బ్యాలెన్స్‌గా ఎడిట్ చేయాలి. బ్యాలెన్స్‌గా ఓకే. యూజ్ ఆఫ్ మానిటర్ డిపెండ్స్ ఆన్ కాన్ఫిడెన్స్ అండ్ పర్సనాలిటీ. అతని కాన్ఫిడెన్స్‌ని బట్టి, పర్సనాలిటీని బట్టి మానిటర్ దేనికిది? టు ఎడిట్ లాంగ్వేజ్ అవుట్‌పుట్. కాన్ఫిడెంట్‌గా ఉంటే లో ఎడిటింగ్ చేసుకోవాలి తక్కువగా. వాడి కాన్ఫిడెంట్
కాన్ఫిడెన్స్ అనేది పోకూడదు. అది మెయిన్. కాన్ఫిడెన్స్‌ని గెయిన్ చేయించడం మెయిన్. యూ కెన్ డూ ఇట్. యూ డిడ్ ఇట్ అనేది మనం చెప్పాలి. బాగా పర్ఫెక్షనిస్ట్ ఓ రేంజ్‌లో వెళ్తున్నాడనుకోండి మనోడు ఆకాశంలో తేలియాడుతున్న నాకు వచ్చేసినాయి అనుకోండి. హై మానిటర్ యూజ్ చేయాలా. ఎడిటింగ్ బాగా కొట్టాలా. ఇన్ని తప్పులు ఉన్నాయిరా అని ఓ మోడరేట్ కాన్ఫిడెన్స్‌కి తేవాలి. పాపం నార్మల్‌గా మోడరేట్‌గా వెళ్తున్నారు అనుకోండి వాడికి బ్యాలెన్స్ ఎడిటింగే చేయాలి. ఓ దొరికాడు కదా అని మొత్తం గెలికి పడేస్తే వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ 0 మైనస్‌లోకి వెళ్తే ఇంక ముట్టుకోడాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని. నేచురల్ ఆర్డర్ హైపోథీసిస్. ఇది మనం చెప్తున్నది. నేచురల్ ఆర్డర్ ఏంది? LSRW ఇంగ్లీష్‌లో మీరు నేచురల్ ఆర్డర్ అని ఎప్పుడైనా విన్నారు అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏందంటే లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ అనేది మనకి ఈ విధానంలో పిల్లోడు వింటాడు. యాక్చువల్‌గా ఏం జరుగుతుంది అంటే మన వాళ్ళకి ఇంగ్లీష్ ఎందుకు రాదు? ఎందుకు రాదు అంటే వాళ్ళు వినరు. ఎందుకు వినరు అంటే ఇంటికి వెళ్తే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ పెట్టరు. ఇంగ్లీష్ సీరియల్స్ పెట్టరు. ఓకే. అంటే పెట్టమని కాదు. తెలుగు సీరియల్స్ పెడతారు. తెలుగు న్యూస్ ఛానల్స్ పెడతారు. సో, ఎక్విజిషన్ ఆఫ్ ద మదర్ టంగ్ జరుగుతుందే తప్ప ఎక్విజిషన్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ కుదరదు. అవ్వాలంటే ఏం చేయాలి? ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్‌ని పెట్టాలి. పిల్లోడు వినాలి. ఏ వయసు వరకు? మెయిన్ టీనేజర్ వరకు అయితే తాను ఎన్ని లాంగ్వేజ్‌లు ఉన్నా కన్నడ, మలయాళ, బెంగాలీ ఏదైనా పెట్టండి హీ కెన్ అక్వైర్ ఇట్. ఫిక్స్డ్ గ్రామటికల్ సీక్వెన్సింగ్ అనేది వద్దు. అంటే స్టార్ట్ చేసేయొద్దు. రాగానే ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సింగులరు, ప్లూరలు, నౌన్లు, ప్రొనౌన్లు, వెర్బ్‌లు అనుకుంటే ఒక ఆర్డర్‌లో చెప్పుకున్న విధానం వద్దు. ఎప్పుడు కావాలి? పిల్లవాడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని తప్పుగా వాడుతున్నాడు. దెన్ యూ టీచ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. పిల్లవాడు పాస్ట్ పర్ఫెక్ట్ సరిగా వాడట్లేదు. దెన్ యూ టీచ్ దట్. అంతే తప్ప ఆర్టికల్స్‌ని సరిగా వాడట్లేదు. అప్పుడు క్లాస్‌లో ఉన్న నెంబర్‌ని బట్టి అది ఎంచుకొని చెప్పగలగాలి. ఇది స్టీఫెన్ క్రాషన్ చెప్పినటువంటి ఎక్విజిషన్ థియరీస్. తర్వాత ఇన్పుట్ హైపోథీసిస్. ఇన్పుట్ హైపోథీసిస్ ఆల్రెడీ మనం దీనికి I+1 చెప్పుకున్నాం. ఏంటంటే లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్ వెన్ ఇన్పుట్ ఈజ్ స్లైట్లీ అబోవ్ లెర్నర్స్ లెవెల్ I+1. ఫోకస్ షుడ్ బి ఆన్ అండర్స్టాండింగ్ మీనింగ్ నాట్ స్ట్రక్చర్. చూడండి ఇది ఏంటంటే ఈ ఇన్పుట్ హైపోథీసిస్ ఏంటంటే I+1 అనేది ఇన్పుట్ అనేది I+1 ఏంటిది అంటే కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ ఉంటుందండి. పిల్లవాడు ఉన్నాడు. లెటర్ దగ్గరే ఉంటాడు వాడు. ANT యాంట్, చీమా, BAT బ్యాట్ ఇట్లా ఉంటుంది. గబ్బిలము లేదా ఆడేటటువంటి ఏదైతే బ్యాట్ ఉందో అది. వాడి ఇన్పుట్ ఏదైతే ఉందో కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ వర్డ్ లెవెల్‌లో ఉంటే మనం ఏం చేయాలంటే దాన్ని సెంటెన్స్ వరకు తేవాలి. ప్రతిదీ డిక్షనరీలో చూసుకుంటా కూర్చుంటే వాడికి విసుగు పుడుతుంది. నేర్చుకోడు. సో, సెంటెన్స్ అర్థమైందా? తర్వాత 2 సెంటెన్సెస్, 3 సెంటెన్సెస్ అండ్ ప్యాసేజ్ అర్థమైందా? ఎట్లా తెలుస్తుంది అర్థమైందని? ఓరల్ డిస్కోర్స్. ఓ ప్యాసేజ్ చదివిస్తాం. టెల్ మీ అబౌట్ ద ప్యాసేజ్ అంతే. నీకేం అర్థమైందో అది చెప్పు. కొట్టం తిట్టం వాడి లెవెల్‌లో వాడు చెప్తాడు. దట్ ఈజ్ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్. వాడి స్థాయిని పెంచుకుంటా వెళ్ళాలి. వాడు సెంటెన్స్ అయితే వాడి కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్. నాకు వర్డే వస్తుందంటే చెప్పు. దాన్ని సెంటెన్స్ వరకు తీసుకెళ్ళాలి. సెంటెన్స్ ఉన్నవాడిని 2-3 సెంటెన్స్‌లు తేవాలి. 2-3 సెంటెన్స్ ఉన్నవాడిని ప్యాసేజ్ లెవెల్‌లోకి తేవాలి. అట్లా +1 అన్నమాట. I+1 అనేది క్రాషన్ అని మనం ముందే కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్‌లో మనం చెప్పుకున్నాం అన్నమాట. స్థాయిని పెంచుకుంటా వెళ్ళాలి. అదే లాంగ్వేజ్‌లో వాడు డెవలప్ అయినట్టు అనేసి. తర్వాత ఎఫెక్టివ్ ఫిల్టర్ హైపోథీసిస్. ఇదేంటంటే ఎమోషనల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యేది. ఎఫెక్టివ్ ఫిల్టర్ హైపోథీసిస్. ఈ థియరీ ప్రకారం ఏంటంటే ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఎలాంటివి? మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, యాంగ్జైటీ ఇవి ఏం చేస్తాయంటే ఇవి కనబడినటువంటివి. యాక్చువల్‌గా స్కూల్‌కి వెళ్తే మోటివేషన్ సూపర్‌గా ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ హైగా ఉంది, యాంగ్జైటీ లోగా ఉంది ఇలా ఏం చెప్పలేం. అది లోపల ఉంటుంది. పిల్లవాడికి ఏం చేయాలంటే గుడ్ ఎన్వైర్న్మెంట్ అండ్ రిలాక్సింగ్ ఎన్వైర్న్మెంట్. అందుకే కదా ఇది మనకొచ్చేసి సజెస్టోపీడియా అదే చెప్తుంది. పిల్లవాడికి ప్రశాంతమైన వాతావరణం ప్రొవైడ్ చేయాలి.
అండ్ పాజిటివ్ మోటివేషన్ క్రియేట్ చేయబడాలి. ఈ ఎఫెక్టివ్ డొమైన్ అంటారు. ఎఫెక్టివ్ డొమైన్ అంటేనా భావావేశాలు ఉంటాయి. ఎమోషన్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడే. మోటివేట్ అవ్వచ్చు, డీమోటివేట్ అవ్వచ్చు, ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌లో ఉండొచ్చు, మోడరేట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌లో ఉండొచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌లో ఉండొచ్చు. యాంగ్జైటీ లెవెల్స్ ఓవర్ అవ్వచ్చు, లోలో ఉండొచ్చు. మొత్తానికి ఏం చెప్తానంటే లో యాంగ్జైటీ, హై మోటివేషన్ ఉండాలి. యాంగ్జైటీ లెవెల్ ఏముండాలి? తక్కువగుండాలి. అండ్ మోటివేషన్ ఏమో ఎక్కువుండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? బెటర్ అక్విజిషన్ జరుగుతుంది. ఫియర్ అండ్ ప్రెషర్ ఉంటే అసలు లెర్నింగ్‌కి ఆస్కారమే ఉండదు. ఎక్విజిషన్‌కి లెర్నింగ్‌కే ఉండదంటే అక్విజిషన్‌కి అస్సలు ఉండదు. కాబట్టి వాతావరణం ఎలా ఉండాలి? అంటే వాతావరణం అనేది ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే మోస్ట్ ఏం చేస్తారంటే చుట్టూరా బొమ్మలు అండ్ ప్లెజెంట్ ఎన్వైర్న్‌మెంట్ కొట్టకూడదు. ఎటువంటి శిక్షలనేవి ఉండకూడదు. తిట్టకూడదు. ఇలాంటివి సవాలక్ష రూల్స్‌తో ఎన్వైర్న్‌మెంట్‌ని చాలా చాలా చక్కగా ఉంచేటటువంటి ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ స్టీఫెన్ క్రాషన్ యొక్క 5 హైపోథీసిస్ ఏవైతే ఆయన చెప్పాడో థియరీస్ అన్నమాట. అక్విజిషన్ లెర్నింగ్ చెప్పాడు. అంటే ఆర్జించాలా, నేర్చుకోవడం కాదు. రెండో భాష ఏదైతే ఉందో సెకండ్ లాంగ్వేజ్ దాని ఆర్జన జరగాలి కానీ లెర్నింగ్ అనేది జరగకూడదు. మానిటర్ హైపోథీసిస్ ఎప్పుడు పడితే అప్పుడు ఎడిటింగ్‌లు చేయకూడదు. అంటే పిల్లోడు తప్పు చెప్తున్నాడని ఎప్పుడు అరే అది తప్పురా ఇలా చేసుకో అని కాదు. మాట్లాడినవాడు వాడి ఫ్లూయెన్సీ దెబ్బతినకూడదు. వాడి కాన్ఫిడెన్స్ దెబ్బతినకూడదు. వాడు డీమోటివేట్ అవ్వకూడదు. నెక్స్ట్ నేచురల్ ఆర్డర్‌లో నేర్చుకునే విధానంలోనే వెళ్ళాలి. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ దాన్ని. తర్వాత ఇన్పుట్ హైపోథీసిస్ ఈ థియరీ ప్రకారం ఏంటంటే పిల్లవాడి యొక్క అర్థం చేసుకునే పరిమితి ఏదైతే ఉందో పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు వాడు నేర్చుకుంటున్నట్టు వర్డ్ నుంచి సెంటెన్స్, సెంటెన్స్ నుంచి ప్యాసేజ్ అట్లా వెళ్ళాలి. ముందుకు వెళ్తా ఉంటే నేర్చుకుంటున్నట్టు. యాక్టివ్ ఫిల్టర్ హైపోథీసిస్ అంటే భావావేశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలి అంటే ఆదుర్దా వాటిని తగ్గించేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాజిటివ్ మోటివేషన్‌ని క్రియేట్ చేస్తే పిల్లవాడు ఏం చేస్తాడంటే బాగా నేర్చుకుంటాడు. ఇక రోల్ ఆఫ్ టీచర్ అకార్డింగ్ టు స్టీఫెన్ క్రాషన్ ఏంటి? గ్రామర్ రూల్స్‌తో పిల్లల్ని బెంబేలెత్తించొద్దు. అంటే వాళ్ళు భయపడి పారిపోయేటట్టు చేయొద్దు. ఓకే. ఇతను కంప్లీట్‌గా ఏందంటే గ్రామర్ రూల్స్ ఇయన్నీ చెప్పడానికి వ్యతిరేకం. లాంగ్వేజ్ ఈజ్ టు బి అక్వైర్డ్ రేదర్ దాన్ లెర్న్డ్ అనేది ఇతని ఒపీనియన్. అంటే ఆర్జించాల. అంటే ఏందర్థం అక్విజిషన్ అంటే సబ్‌కాన్షియస్‌లీ లెర్న్డ్. అంటే అర్థం ఏంది? అసలు వాడు అది నేర్చుకుంటున్నాడనే విషయం వాడికే తెలియకూడదు. చెప్పుకున్నాం కదా! ఉదాహరణకు కుంగ్-ఫూ ఎలా నేర్చుకుంటాడు? బట్టలు ఉతకడం ద్వారా కుంగ్-ఫూ నేర్చుకుంటాడు. అట్లా. అంటే కరాటే కిడ్ మీరు గనుక చూస్తే. రిలాక్స్డ్ మోటివేటింగ్ ఎన్వైర్న్‌మెంట్ ఉండాలి. అండ్ మనం సజెస్టోపీడియా అంతే కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో బారక్ మ్యూజిక్. ఏం చేస్తారు? సూతింగ్ మ్యూజిక్ వినబడతా ఉంటుంది. పిల్లలు చదువుకోవడాలు, డిమ్ లైట్ అంట. కాబట్టి అట్లాంటి ఎన్వైర్న్‌మెంట్ మనం క్రియేట్ చేయగలం మన స్కూల్‌లో అంటే యాక్చువల్లీ నాట్. బట్ ఇట్ ఈస్ జస్ట్ తెలుసుకోవడంలో తప్పేముంది? టీచ్ త్రూ నేచురల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. నేచురల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ ఏదైతే ఉందో అట్లా వెళ్ళిపోవాలి. ఫియర్ బేస్డ్ ఇన్‌స్ట్రక్షన్ అరే చదవకపోతే కొడతానురోయ్ నా సంగతి తెలుసుగా కాళ్ళు ఇరగ్గొట్టేస్తా. అది వర్క్ కాదు. లాంగ్వేజ్ ఎక్స్‌పోజర్‌ని ఎక్కువగా మనం చూడాలి. అండ్ కాంప్రహెన్షన్ చదివితే అర్థం చేసుకుంటే చాలు. బట్టి పట్టించాల్సిన అవసరం లేదు. లాంగ్వేజ్ ఎక్స్‌పోజర్ ఎలా చేయాలి? ఇప్పుడు ఎలిమెంటరీ స్కిల్స్‌లో టీవీస్ ఉన్నాయి. ఒక రైము ఇలాంటివన్నీ కూడా మనం పెట్టొచ్చు. ఓ స్టోరీ. దానివల్ల ఏం జరుగుతుంది? ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేయాలి? అర్థమవుతుంది. కాబట్టి ఇయన్నీ ఉంటాయి. ఇది టోటల్‌గా ఎవరైతే క్రాషన్ ఉన్నాడో టోటల్‌గా ఈ విధానాలన్నీ చెప్పడం జరిగింది. ఆయన 5 థియరీస్ ప్రతిపాదించడమే కాకుండా ఆయన టీచర్ ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా స్టీఫెన్ క్రాషన్ అయితే చెప్పడం జరిగింది. ఈ టోటల్ 5 థియరీస్ చూసాం మనం. ఆ తర్వాత రోల్ ఆఫ్ టీచర్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి స్టీవెన్ పింకర్ ఏం చెప్పాడు? తన ఆలోచన ఏంటి ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ మీద అనేది ఆయన చెప్పినవి కూడా ఒకసారి మనం చూద్దాం. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.